సంగారెడ్డి పటాన్ చెరువులో బోధకాలు నిర్మూలన కోసం మందుల పంపిణీ జరిగింది. బోధకాలు నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని వైద్యాధికారులు తెలిపారు. ఇటీవల నియోజకవర్గ పరిధి గ్రామాల్లో జరిపిన రక్త పరీక్షల్లో చాలా మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బోధకాలు వ్యాధిని నిర్మూలించే మందులను తప్పనిసరిగా వాడాలని పటాన్ చెరువు ఆరోగ్య కేంద్రం డాక్టర్ అనీసా సమ్రీన్ సూచించారు. మెడికల్ ఆఫీసర్ యూపీఎస్సీ పటాన్ చెరువు. మన దగ్గర లాస్ట్ ఇయర్ ఒక టెస్ట్ చేశాను, టాస్క్ ప్రోగ్రామ్ అవి కండక్ట్ చేశాను స్కూల్ పిల్లలకి. ఆ స్కూల్ ప్రోగ్రాంలో మనకి 11 పిల్లలకి ఈ బోధకాలు గురించి పారాసైట్కి టెస్ట్ చేస్తే 11 పిల్లలకి పాజిటివ్ వచ్చింది. అదే రాకున్నా, వేరే వాళ్ళకి రాకున్నా, ఈసారి కూడా ఇది రాకున్నా, ఇది అన్నీ ఎలిమినేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. రేపటి నుంచి మన ఏరియాలో, మన పటాన్ చెరువులో, మొత్తం పటాన్ చెరువు ఏరియాలో 28 బూత్స్ మనం పెట్టాను. మీకు దగ్గర ఉన్న బూత్కి మీరు వెళ్ళి ఇవి అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. మీకు 3 ప్రకారంగా మెడిసిన్స్ ఉంటాయి. అవి అన్నీ మీకు 2 years పైన వాళ్ళు అందరూ, మీకు ఏమున్నా సరే, ఓన్లీ ప్రెగ్నెంట్ వాళ్ళు, 2 years కింద వాళ్ళు వదిలేసి మొత్తం అందరూ తీసుకోవాలి.